కాళహస్తీశ్వరుడి శ్రీ జ్ఞానప్రసూనాంబికేది శ్రీ కాళహస్తీశ్వరుడు భక్త కన్నప్ప అందరి ఆశీస్సులు ఈ మహాశివరాత్రి రోజున అందరికీ శుభాలు కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. నేను వచ్చి చూశాను ఇప్పుడు టెంపుల్ ఇక్కడ పెట్టేసుకున్నాను. నేనే పట్టుకుంటాను. అద్భుతం. ముందు డెకరేషన్ కానీ ఈ అలంకరణ ఒక కళా నైపుణ్యంలాగా ఉంది. ఇది అతిశయోక్తి కాదు. ద క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే. అలాగే నాకు ఇక్కడ అత్యంత ఆత్మీయుడైనటువంటి తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి ఈశ్వరుని గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు. బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు. తను మాట్లాడతాను. ప్రభుదేవ మీరు అందరూ చూసుంటారు ఒక పాట, శివ 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 అని యూట్యూబ్లో. అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ. కొంచెం గట్టిగా పేసాను అది బాండి పర్వాలేదు ఖచ్చితంగా. కాళహస్తీశ్వర స్వామి దగ్గర ఆశీలు తీసుకోవడానికి వచ్చాం. ఆశీలు కావాలి. హరర్ మహాదేవ్ హ్యాపీ శివరాత్రి. బాగా జరగాలి. కన్నప్ప సినిమాకు కూడా కాదు, కన్నప్ప సినిమాకు మనం వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మహాశివ కన్నప్ప సినిమా కూడా అంటే అంటే ప్రజల ఆశీస్సులు మనకు కావాలి. పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు కావాలి. అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల తర్వాత మహాశివరాత్రికి నేను కాళహస్తి వచ్చాను. దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచి శ్రమకృషితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈరోజు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే కోలా ఆనంద్ గారికి, ఆయన మా కుటుంబ సభ్యులు, ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు మా దర్శనానికి కావాలన్నా ముందు ఆయనకే ఫోన్ చేస్తుంటాం. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. 2 రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి 1వ తేదీన. ఈరోజు దేవుడి గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం. ఆయన ఆశీస్సులు మాకు కావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తాయి. మార్చి 10వ తేదీ వస్తుంది. శ్రీకాళహస్తి మహత్యం గురించి పాట మేము రికార్డ్ చేయడం జరిగింది. అది సుద్దాల అశోక్ తేజ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ రాశారు. దాంట్లో అది నా కూతురు ఆర్యానా వివియానా పాడి వాళ్ళు వాళ్ళపైన చిత్రీకరించాం. ఈ స్థల పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది. అది మార్చి 19వ తేదీ నాన్నగారి పుట్టినరోజున అది విడుదల చేయడం. శివ శివ శంకర అది తెలివికను తెలుసుకున్నానే అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసింది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆ పాట. ఒక వ్యక్తిగా కూడా ఒక మనిషిగా కూడా ఆ పాట నన్ను మార్చింది. ఇంకా మిగతా క్వశ్చన్స్ అని నాన్నగారు లేనప్పుడు నేను కూర్చొని మీకు ఆన్సర్ చేస్తాను. నాన్నగారు మీటింగ్లో లేనప్పుడు, నాన్నగారు పక్కన లేనప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇప్పటికీ చాలా అంచనాలు ఉన్నాయి సినిమాలు. అంతా శివ అనుగ్రహం. మొత్తం అయిపోయింది. సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్. Sudhir, I meant everybody. Yeah, of course. Really proud. Really proud.
లోపల తీసుకున్నాను అన్న గ్రూప్ తీసుకున్నాను మీకు ఇస్తాం మళ్ళా వాళ్ళే ఇస్తారు. శివ శివ బయట చూడు శివ నాన్నగారు नगर है और इधर का एमएलए आपके पिताजी बहुत अच्छा आदमी था।